నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈయన ప్రెసెంట్ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా రోజుకొక మలుపు తిరుగుతుంది. సో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఒక రకంగా ఉంటే తన భార్య వర్షన్ ఇంకో రకంగా ఉంది. తనే జానీ మాస్టర్ ను ఒత్తిడి చేసిందని, తనే పెళ్లి చేసుకోమందని, సో తను బ్లాక్ మెయిల్ చేసి ఇలా చేస్తుందని చెప్పి జానీ మాస్టర్ వైఫ్ ఒక విధంగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ తను చేసిన తప్పు ఒప్పుకున్నారని పోలీసులు తన రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. జానీ మాస్టర్ ను 14 రోజులు రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు 2019లో బాధితురాలు జానీ మాస్టర్ కు పరిచయం అయినట్లు, తర్వాత 2020లో తన టీంలో చేరి, అలాగే ముంబైలో ఒక హోటల్లో తను మైనర్ గా ఉండగా తనపై అత్యాచారానికి పాల్పడినట్టు 4 సంవత్సరాలుగా తనపై అత్యాచార వేధింపులు చేస్తున్నాడని బాధితురాలు పేర్కొన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో రాసింది. ఈ విషయం బయటికి చెప్పితే తనకు సినిమా అవకాశాలు ఇవ్వనని జానీ మాస్టర్ బెదిరించాడని బాధితురాలు రిపోర్ట్ లో పేర్కొంది. సో జానీ మాస్టర్ తరపు లాయర్ అయితే బెయిల్ కు అప్లై చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జానీ మాస్టర్ విషయంలో, ఈ కేసు విషయంలో రోజుకొక ట్విస్ట్ అయితే బయటపడుతుంది. ఏది నిజాలు అనేది కొద్ది రోజుల్లో బయట పెట్టనున్నారు పోలీసులు.